నమస్కారం. నేను రామయ్య, సీనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ, హైదరాబాద్ పెద్దంబర్పేట్. రామయ్య వాసవి మెడికల్ అకాడమీ డైరెక్టర్గా, బాటనీలో సీనియర్ లెక్చరర్గా నేను మీ ముందుకు ఒక చిన్న సమాచారాన్ని ఈ వీడియో ద్వారా చేరవేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. అయితే గౌరవనీయమైనటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆశిస్తూ, ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా నెక్స్ట్ ఇంటర్మీడియట్లో అడ్మిషన్ కోసం అప్పుడే మనకు ఒక కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ రకాలైనటువంటి కాలేజీలో ఉండేటువంటి వాళ్ళు పిఆర్ఓలు కావచ్చు, లేదంటే ఇంకా ఏదో రకంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ దసరా నుండే ఈ హడావుడి ప్రారంభమవుతుంది. అది తల్లిదండ్రులందరికీ విద్యార్థులందరికీ తెలిసినటువంటి అంశం. అయితే నేనేమంటున్నానంటే, నేను హైదరాబాద్లో ఈ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ పెద్దంబరపేట, తర్వాత బిఎన్ రెడ్డిలో ఉండేటువంటి నవీన జూనియర్ కాలేజీలో మా సీనియర్ లెక్చరర్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినటువంటి టాప్ అండ్ ఫ్యాకల్టీగా మేము ఈ నవీన జూనియర్ కాలేజీ బిఎన్ రెడ్డి హైదరాబాద్ వారు ఆ కాలేజీలో మేము ఇంటర్మీడియట్ని ఒక ప్రోగ్రాం ద్వారా ప్రారంభించడానికి మేము సన్నద్ధమై ఉన్నాం. ఈ అవకాశాన్ని, అంటే మాకున్నటువంటి ఆలోచన విధానాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులందరికీ చేరవేయాలనేటువంటి ఆలోచనతో నేను ఈ వీడియోలో చిన్న సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా 10th క్లాస్ తర్వాత, అంటే 10వ తరగతి తర్వాత జరిగేటువంటి క్రమంలో మనం ఇంటర్మీడియట్ ఏదో కాలేజీలో చేర్పించినప్పుడు ఆ ఫస్ట్ సెకండ్ ఇయర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చిన్న మెటీరియల్ ఇచ్చేసి ఆ మెటీరియల్ని అదే పనిగా తదేకంగా దాన్ని బైహార్ట్ చెప్పేయడం ద్వారా విద్యార్థులకు సుమారు 98%, 99% ఈ ఇంటర్మీడియట్లో మార్క్స్ వస్తాయి. కానీ వాళ్ళకి సబ్జెక్ట్ పైన పట్టొచ్చేటువంటి అవకాశం లేదు. కానీ వాళ్ళు పెట్టేటువంటి ప్రోగ్రామ్స్ పేర్లు ఏంటి అని అంటే, నీట్ ప్లస్ ఇంటర్మీడియట్ అని, ఏఐట్రిపుల్ ప్లస్ ఇంటర్మీడియట్ అని, తర్వాత ఐఐటి ఇంటర్మీడియట్ అని, ఇట్లా దశల వారికి, అంటే వివిధ గ్రూపులుగా విభజించి దీన్ని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కానీ వాస్తవంగా కాలేజీలో జరిగేటువంటి మరి ఆ పక్క ప్రోగ్రామ్ని ఎంత మేరకు వాళ్ళు సక్సెస్ చేస్తున్నారంటే, వాళ్ళు ఇంటర్మీడియట్ పైన దృష్టి పెట్టి మిగతా వాటిని ఏదో మామ అనిపించేటువంటి కార్యక్రమంలో పిల్లవాడు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తీసుకుంటున్నాడు, కానీ ఆ తర్వాత నీట్లో కానీ ఐఐటీలో కానీ సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా మళ్ళీ లాంగ్ టర్మ్ ఇట్లా పోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులకు నేను ఈ నవీన జూనియర్ కాలేజ్ బిఎన్ రెడ్డి హైదరాబాద్ ద్వారా, రామయ్య వాసవి మెడికల్ అకాడమీ ద్వారా నేను మీ అందరికీ ఒక సవినమైనటువంటి విన్నపాన్ని చేస్తున్నాను. ఏంటది అని అంటే, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు గౌరవనీయమైన తల్లిదండ్రులు కొంచెం ఇంకా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఏందది శాస్త్రీయ దృక్పథము అని అంటే, ఒకటే, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్లో ఏ మేరకు మనం అనుకునేటువంటి ఆ నీట్లో ప్రావీణ్యం కానీ, ఐఐటీలో ప్రావీణ్యం కానీ కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటిది మనం కొంత అవగాహన పెంచుకొని వారితో నెలవారీగా వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి ఏ మేరకు పిల్లవాడి ప్రోగ్రెస్ ఉందనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉంది. అయితే ఇక్కడ నేను మా ప్రోగ్రాం ద్వారా ఏం చేయబోతున్నాను అంటే, ఈ రాబోయేటువంటి విద్యా సంవత్సరానికి ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనేటువంటి గౌరవ తల్లిదండ్రులు ఉన్నారో వారందరికీ కూడా నేను ఇచ్చేటువంటి ఒక విన్నపం ఏందది అని అంటే, మేము బిఎన్ రెడ్డిలో నవీన జూనియర్ కాలేజ్ ద్వారా మేము ఒక టాప్ అండ్ ఫ్యాకల్టీగా ఏం చేస్తున్నామంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మేము ఏం చేయబోతున్నామనంటే, ఈ కార్యక్రమం అంటే రాబోయేటువంటి జూన్ నుండి ప్రారంభించబోయేటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్కు మనం తీసుకునేటువంటి అడ్మిషన్లు ఇప్పుడు కాకపోయినా ఏప్రిల్లోనో మార్చిలోనో ఎప్పుడో తీసుకునేటువంటి అడ్మిషన్లకు నేను ఏమని మీ అందరికీ విన్నవిస్తున్నానంటే, మేము మా ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒకవేళ బైపీసీ కన్సర్న్ అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్లస్ నీట్లో ఏదైతే సమాచారం కావాలో దాన్ని తప్పకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే పిల్లవాడికి ఇంజెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా నియమావళిని అనుసరించి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే సెకండ్ ఇయర్లో పిల్లవాడికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్తో పాటు ఆ నీట్ కావాల్సినటువంటి సమాచారాన్ని మేము తప్పకుండా క్లాస్ రూమ్లో బోధిస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే, ఇంటర్ పాస్ అవుతూనే పిల్లవాడు ఆ నీట్ ప్రోగ్రాంలో ఎంబీబీఎస్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, బీఏఎంఎస్ కావచ్చు, బీహెచ్ఎంఎస్ కావచ్చు, చివరాఖరికి అగ్రికల్చర్ కావచ్చు, ఏదో ఒక ప్రోగ్రాంలో వాళ్ళు అడ్మిషన్ తీసుకునేటువంటి విధంగా పిల్లవాళ్ళని మేము తర్ఫీదిస్తాం. అలాగే ఒకవేళ ఎంపీసీ అయితే అదే ఎంపీసీతో పాటు పాస్ అవ్వగానే అట్లీస్ట్ పిల్లవాడు ఐఐటికి మంచి టాప్ అండ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితిని మేము క్లాస్ రూమ్లో ఇంజెక్ట్ చేస్తాం.
ఒకవేళ పిల్లవాడు ఇంటర్మీడియట్ అయిపోతూనే ఈ ఐఐటీలో కానీ లేదంటే మెడికల్లో కానీ అడ్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్లాంటి ఒక రూపాయి కూడా తీసుకోకుండా పిల్లవానికి మేము మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ని మా కోచింగ్ సెంటర్ మా కాలేజీలోనే మేము పిల్లవాడికి ప్రొవైడ్ చేస్తాము. అయితే తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశం కోసం మీరందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందిగా నేను నవీన జూనియర్ కాలేజ్ బిఎన్ రెడ్డి నుండి ఒక ప్రధానమైనటువంటి విజ్ఞప్తిని తల్లిదండ్రులందరికీ నేను చేరవేసేటువంటి కార్యక్రమం కోసం ఈ వేదిక ద్వారా మీ అందరికీ విన్నవిస్తున్నాను. అయితే కాలేజీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకునేటువంటి సమయంలోనే తల్లిదండ్రులు తప్పకుండా ఈ కాలేజీ పైన కావచ్చు, పిల్లవాడి శక్తి సామర్థ్యం పైన కావచ్చు, కాలేజీ యొక్క విధానం పైన కావచ్చు, తప్పకుండా తల్లిదండ్రులు మరింత మెరుగైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను ఒక లెక్చరర్గా, నేను ఒక పేరెంట్గా, ఓ లెక్చరర్గా నేను మీ ముందు ఈ విన్నపాన్ని పెడుతున్నాను. మీరు తప్పకుండా ఈ మరికొంత మెరుగైన ఆలోచన చేయాల్సిందిగా మనవి. అయితే బ్యానర్, కాలేజీలో పెద్ద పెద్ద బ్యానర్లు ఉండవచ్చు కాబట్టి ఈ బ్యానర్ అనేటువంటిది మనకు బ్యానర్ ద్వారా మనకు వచ్చేటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది బ్యానర్ ఎక్కడ సీనియర్ లెక్చరర్స్ ఉన్నారు, ఎక్కడ మనకు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎక్కడ మనకు సరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, తల్లిదండ్రులు తప్పకుండా ఆలోచించి మరింత మెరుగైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. అయితే ఈ నవీన జూనియర్ కాలేజ్ కావచ్చు, ఈ రామయ్య ఐఐటి అండ్ మెడికల్ కోచింగ్ సెంటర్ కావచ్చు, ఇవి సమ్మిళితమై నవీన జూనియర్ కాలేజీలో మేము ఒక మంచి ప్రోగ్రామ్ను విద్యార్థులందరికీ నేను రాబోయేటువంటి విద్యా సంవత్సరానికి కావాల్సినటువంటి మంచి ప్రోగ్రామ్ను మేము మేకప్ చేసి దాని ద్వారా విద్యార్థులకు మంచి బలమైనటువంటి కోచింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. మా కాలేజీని, మా అధ్యాపక బృందాన్ని తల్లిదండ్రులు తప్పకుండా ఆశీర్వదిస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. అయితే దీన్ని మరొక వీడియో ద్వారా నేను ఈ మనకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీ స్ట్రీమ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి, ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి. జనరల్గా బైపీసీ అనుకుంటే చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఎంబీబీఎస్ అడ్మిషన్ రాకపోతే బైపీసీ వేస్ట్ అనుకుంటారు. కానీ మనకు బైపీసీ స్ట్రీమ్లో ఎంబీబీఎస్ కావచ్చు, వెటర్నరీ సైన్స్ కావచ్చు, లేకపోతే బీడీఎస్ కావచ్చు, బీఐఎంఎస్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, లేకపోతే ఆక్యుపెంచర్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఇట్లా చాలా మనకు మెడికల్ కోర్సెస్ ఉన్నాయి. ఈ మెడికల్ కోర్సులో మనం ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా అది భవిష్యత్తులో ఖచ్చితంగా గ్రీనింగ్ పోస్ట్కే దారి తీస్తుంది తప్ప మరొకటి కాదు. ఈ ప్రోగ్రాంలన్నింటినీ నేను మరొక వీడియో ద్వారా నేను తల్లిదండ్రులందరికీ నేను చేరవేస్తాను. దీన్ని తప్పకుండా ఆలోచిస్తారని నేను ఆశిస్తూ నేను మరొక వీడియోలో నేను మీకు కావాల్సినటువంటి అదనపు సమాచారాన్ని, ఇంటర్మీడియట్ తర్వాత ఉండేటువంటి కోర్సుల్ని నేను మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.